500 మంది భారతీయులు సహా వేర్వేరు దేశాలకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు విదేశాల్లో రహస్యంగా సాగించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక గుట్టు రట్టయింది. 3 దేశాల అధినేతలు, మరికొందరు రాజకీయ దిగ్గజాల సన్నిహితులు, క్రీడాకారుల రహస్య ఆస్తులపై ఏకంగా 1,15,00,000 దస్త్రాల్ని ఐసీఐజే అనే స్వచ్ఛంద సంస్థ బహిర్గతం చేసింది. ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారానికి కారణమవగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఇప్పటికే అనేక దేశాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్దాలకు సంబంధించి అమెరికా సైన్యానికి చెందిన 5 లక్షల రహస్య దస్త్రాల్ని 2010లో వికీలీక్స్ బట్టబయలు చేసిన ఘటనను గుర్తుచేస్తూ మరో కీలక గుట్టు రట్టయింది. పరిశోధన, పాత్రికేయుల అంతర్జాతీయ సహవ్యవస్థ ఐసీఐజే అనే సంస్థ వేర్వేరు దేశాలకు చెందిన రాజకీయ నేతలు, క్రీడాకారులు, సినీ నటులు, వ్యాపారులు, ఇతర ప్రముఖులకు విదేశాల్లో ఉన్న రహస్య ఆస్తులు, వాటి ద్వారా సాగించిన లావాదేవీల సమాచారాన్ని వెల్లడించింది. మధ్య అమెరికాలోని పనామా కేంద్రంగా పనిచేసే మొస్సాక్ ఫోన్సెకా అలాంటి పెద్దలందరికీ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుండగా ఆ సంస్థ 1977 నుంచి గతేడాది వరకు 2,14,000 విదేశీ సంస్థలకు అందించిన సేవలకు సంబంధించి మొత్తం 1,15,00,000 దస్త్రాలు బహిర్గతమయ్యాయి. పనామా పత్రాన్ని సంపాదించిన జర్మన్ పత్రిక సూడిష్ జీటుంగ్ ఐసీఐజే ద్వారా రహస్య సమాచారాన్ని ప్రపంచం ముందుంచింది. విదేశీ లావాదేవీలకు సంబంధించి 1,15,00,000 దస్త్రాల్ని 70 దేశాలకు చెందిన 370 మంది పాత్రికేయులు విశ్లేషించినట్లు తెలిపిన ఐసీఐజే దాదాపు 140 మంది రాజకీయ నేతలు, మరెందరో ప్రముఖుల రహస్య ఆర్థిక వ్యవహారాల్ని బహిర్గతం చేసింది. 12 మంది ప్రస్తుత లేదా మాజీ దేశాధినేతలకు వీటితో సంబంధం ఉందని వివరించింది. ఆయా పత్రాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు లేకపోయినప్పటికీ ఆయన సన్నిహితులు $200 కోట్ల సొమ్మును బ్యాంకులు, అక్రమ సంస్థల ద్వారా తరలించినట్లు వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జింగ్పింగ్ కుటుంబ సభ్యులు, బ్రిటిష్ ప్రధాని డేవిడ్ క్యామెరూన్ తండ్రి రహస్య ఆర్థిక లావాదేవీలు సాగించినట్లు ఐసీఐజే తెలిపింది. ఐలాండ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని సిగ్మండర్ డేవిడ్ లక్షల డాలర్లను బ్యాంకుల్లో రహస్యంగా దాచుకున్నారని తెలిపింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరషెంకో విదేశాల్లో రహస్య ఆర్థిక లావాదేవీలు సాగించినట్లు పనామా పత్రాల ఆధారంగా ఐసీఐజే వెల్లడించింది. సినీ దిగ్గజం జాకీ చాన్, ఫుట్బాల్ క్రీడాకారుడు లయనల్ మెస్సీ, ఐరోపా ఫుట్బాల్ సంఘాల సమాఖ్య మాజీ సారథి మిషెల్ ప్లాటినీ పేర్లను సైతం ఐసీఐజే తన నివేదికలో పేర్కొంది. ఐసీఐజేలో భాగస్వామిగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ విదేశాల్లో రహస్య లావాదేవీలు సాగించిన భారతీయులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మరికొందరు వ్యాపారులు సహా 500 మందికి పైగా భారతీయులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. డీఎల్ఎఫ్ సంస్థల అధినేత కేపీ సింగ్, ఆయన కుటుంబ సభ్యులు 9 మంది, అపోలో టైర్స్, ఇండియా బుల్స్ సంస్థల ప్రమోటర్లు, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ సైతం విదేశాల్లో రహస్య లావాదేవీలు సాగించినట్లు ఐసీఐజేలో భాగస్వామ్య పక్షమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించింది. పన్ను ఎగవేతకు సంబంధించి ఇంత భారీ స్థాయిలో రహస్య సమాచారం బహిర్గతం కావడం ఇదే తొలిసారని ఐసీఐజే తెలిపింది. ఆ సంస్థ బట్టబయలు చేసిన విదేశీ లావాదేవీల్లో చాలా వరకు చట్టప్రకారమే జరిగాయని, అయితే అవి రాజకీయంగా పెను ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పనామా పత్రాల బహిర్గతం నేపథ్యంలో రహస్య లావాదేవీలు సాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేపడుతున్నట్లు అనేక దేశాలు ప్రకటించాయి.